అందరికీ నమస్కారం. టీమిండియా స్టార్ ఆటగాళ్ళు, అప్కమ్ ఆటగాళ్ళు, ఇటు వన్డే టెస్ట్ కెప్టెన్ అయినటువంటి శుభ్మన్ గిల్, అదేవిధంగా ప్రస్తుత మంచి ఫామ్లో ఉన్నటువంటి స్టార్ ఆటగాడు జైస్వాల్, ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఆటగాళ్ళు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ అయితే వీరిద్దరు సమాన లోపతోటి మంచి రికార్డును దగ్గరలో ఉన్నటువంటి జైస్వాల్ వికెట్ అవుట్ కావడం జరిగింది. ఇక వికెట్ అవుట్ అయిన తర్వాత మరి సమాన లోపమా లేకుంటే కావాలనే జరిగిందని చెప్పలేం, కానీ మొత్తానికి అయితే ఇద్దరి మధ్యలో వాగ్దానం జరిగినట్టు చెప్తున్నారు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్. వాస్తవానికి మ్యాచ్ అనంతరం మరి ఇద్దరు కూడా డ్రెస్సింగ్ రూమ్లో చాలా వరకు కూడా డిస్కషన్ చేసిరట. అయితే ఒక సందర్భంలో మరి జైస్వాల్ దగ్గరికి గిల్ పోవడం కూడా జైస్వాల్ మాత్రం ముఖం తప్పికొని బయటికి పోయాడట. అయితే గ్రౌండ్లోనే బాహుకంగా మరి జైస్వాల్ గిల్లుపై కోపగించాడు. వాస్తవానికి ఫ్యాన్స్ కొంతమంది ఏమంటున్నారంటే వాస్తవానికి అక్కడ రన్ అవసరం లేదు, టెస్ట్లో అంత ఘోరంగా రన్ కాదు తీసుకోవడానికి ఏమున్నది, చాలా బంతులు ఉన్నాయి, అనవసరంగా మరి గిల్లుగా తొందరపడ్డది, అనవసరంగా మరి జైస్వాల్ తొందరపడ్డాడు, ఒకవేళ ఇంటి ఇచ్చినా కూడా చూసుకోవాలి కదా జైస్వాల్ అని చెప్తున్నారు. వాస్తవానికి కొంతమంది అయితే మరి మధ్య పిచ్లోకి వచ్చినాక కూడా తిరిగిపోవడం ఏ బ్యాటర్ కన్నా కష్టమే, అదే ముందుకు అదే రన్నింగ్ను మరి తప్పకుండా గిల్లు ప్రయత్నిస్తే తప్పకుండా రన్ వచ్చేది అని చెప్పి గిల్లు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయినని చెప్పి చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి ఇది సమన్వయ లోపంతో జరిగింది, కానీ వాస్తవానికి ఇది కక్షపూర్వకంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ విషయం పట్ల మన జైస్వాల్ మాత్రం గిల్లు పైన కోపంగా ఉండడం తెలుస్తుంది. వాస్తవానికి ఫ్రెండ్స్ అక్కడ రన్అట్ అనేది జరగొద్దు, రన్ కూడా అవసరం లేదు. ఇక ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం గంభీర్ని ఇద్దరు కూడా దగ్గర పిలుచుకొని సమానం చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏదేమైనా కూడా ఒక మంచి రికార్డు తరంలో మన గిల్లు, అదేవిధంగా శుభ్మన్ గిల్, అదేవిధంగా